ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అవును ప్రియులారా, ఈరోజు దేవుడి యొక్క మరి ఒక చక్కని వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని. అవునండి, దేవుడు ఎవరిని దీవిస్తాడు, ఎవరికి దేవుని యొక్క దీవెనలు మెండుగా ఉంటాయంటే నమ్మకమైన వానికి దేవుని దీవెనలు మెండుగా ఉంటాయండి. ఈరోజు నన్ను మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలి. ఆయన దీవెనలు మనం పొందుకోవాలంటే దేవుని యొక్క కన్ను దృష్టిలో మనం నమ్మకంగా ఉండాలి. అవునండి, దేవుని యొక్క కన్ను దృష్టి అంట నమ్మకమైన వారికి కనుపట్టుకొని ఉందంట. అదే కీర్తనకారుడు అంటాడు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని. దేవుడు ఎవరైతే నమ్మకస్తులై ఉంటారో వాళ్ళ కొరకు దేవుడు కనిపెట్టుకుంటూ వాళ్ళని దీవించాలని ఆశపడుతున్నాడంట. అవును, ఆనాడు యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే యోసేపుకి ఇచ్చిన చిన్న పని కూడా నమ్మకంగా చేసేవాడంట. దేవుని కన్ను దృష్టికి ప్రతి విషయంలో మనుషుల దృష్టికి దేవుని దృష్టికి నమ్మకంగా చేస్తూ వస్తూ ఉంటే దేవుడు అందుకే దేవుని ఒక దీవెనలు యోసేపు జీవితంలో మెండుగా ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో మన జీవితంలో దేవుని యొక్క దీవెనలు మెండుగా ఉండాలంటే మనం చేస్తున్న ప్రతి పనిని నమ్మకంగా చేయాలి. దేవుని దృష్టిలో మనం నమ్మకంగా జీవించాలండి. ఈరోజు అనేక మంది మనుషులు ఎదుట నమ్మకంగా ఉంటున్నట్టు నటిస్తున్నారు, కానీ వాళ్ళు నిజంగా నమ్మకం ఉండట్లేదు. వాళ్ళు బయటకి ఒక స్వభావంలో లోపల మోసకరమైన స్వభావం కలిగి ఉంటున్నారు. అందుకని చాలామంది శాపగ్రస్తులు అవుతున్నారు, చాలామంది దీన పరిస్థితికి వెళ్ళిపోతున్నారు, చాలామంది దేవుని యొక్క దీవెనలు కోల్పోతున్నారు. ఈరోజు మన జీవితం అలా ఉండకూడదంటే ప్రియ సహోదరుడా, దేవుని దృష్టిలో మనం నమ్మకంగా జీవించాలి. క్షణిక కాలమైన సంతోషాలకి క్షణికకాలమైన ఆ యొక్క ఆనందాలకి మనం లోపడిపోకుండా, క్షణికకాలమైన లాభాలకి మనము లొంగిపోకుండా దేవుని దృష్టిలో శాశ్వతమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే, శాశ్వతమైన దీవెనలు మనం పొందుకోవాలంటే దేవుని దృష్టిలో మనం నమ్మకంగా జీవించాలి. ఈరోజు నువ్వు చేస్తున్న పనిలో కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, ఏ విషయంలో అయినా దేవుని యొక్క దీవెనలు నీకు మెండుగా ఉండాలి. నీ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు మెండుగా ఉండాలి. నీ పిల్లల పట్ల దేవుని యొక్క దీవెనలు మెండుగా ఉండాలంటే మొదటిగా దేవుని దృష్టిలో మనము నమ్మకంగా జీవించాలి. అటువంటి స్థితి జీవితం మనకు ఉన్నట్లయితే దేవుని యొక్క దీవెనలు మన జీవితంలో మెండుగా ఉంటాయి. ప్రియ సహోదరుడా, నీ యొక్క కుటుంబం దీవించబడాలని, నీ యొక్క ఉద్యోగం దీవించబడాలని, నీ యొక్క వ్యాపారం దీవించబడాలని, యొక్క జీవితం దీవించబడాలని నువ్వు ఎంతగానో ఆశపడుతున్నావా? అయితే దేవుని యొక్క దృష్టిలో నువ్వు నమ్మకంగా జీవించు. ఎవరు ఏమనుకుంటున్నారో అనేది తర్వాత సంగతి. నువ్వు దేవుని యొక్క దృష్టిలో ఏదైతే సరి అయినదో అది చేసినట్లయితే, దేవుని యొక్క దృష్టిలో ఏదైతే కరెక్టో అది చేసినట్లయితే నువ్వు దేవుని యొక్క దృష్టిలో నమ్మకంగా జీవించిన వాడు అవుతావు. నీ వాక్యానుసారమైన జీవితం నీలో ఉన్నట్లయితే, పరిశుద్ధంగా దేవుని దృష్టిలో నువ్వు జీవిస్తున్నట్లయితే, నమ్మకంగా దేవుని కొరకు నువ్వు జీవించినట్లయితే, ఎవరు నీ కొరకు నిలబడకపోయినా, ఎవరు నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను పైకి తేవాలని ముందుకు రాకపోయినా దేవుడు నీ కొరకు ముందుగా ఉన్నాడు. అవునండి, దేవుడు ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వాళ్ళపైన దేవుని యొక్క కన్ను దృష్టి ఉందంట. వాళ్ళ కొరకు దేవుడు కనిపెట్టుకొని ఉన్నాడంట. ఈరోజు నన్ను మనందరినీ దేవుడు యొక్క దీవెనలు మెండుగా ఉండాలంటే మన జీవితంలో మనం నమ్మకంగా దేవునికి జీవించాలి. మనం చేస్తున్న పని చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, క్షణికకాలమైన లాభాలకి, క్షణికకాలమైన ఆ సంతోషాలకి, క్షణికకాలమైన ఆ యొక్క సంతృప్తికి మనం లోబడిపోకుండా మనం దేవుని కొరకు శాశ్వతమైన దేవుని మనం పొందుకోవాలంటే దేవుని యొక్క కన్ను దృష్టిలో మనం నమ్మకంగా జీవించాలి. అవును, నీ కొరకు దేవుడు నిలబడతాడు. అన్నాడు మోషేని దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడా అన్నాడు. ఈరోజు నన్ను మనందరినీ కూడా దేవుడు ఆ రీతిగా దీవించాలి అంటే మోషే వలె ఉన్నతమైన స్థానంలో, యోసేపు వలె ఉన్నతమైన స్థానంలో ఉంచాలంటే మనం నమ్మకంగా జీవించాలి. అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాను అయ్యా. ఇదిగో తండ్రి, అవును, ఈరోజు మరి ఒక చక్కని వాగ్దానంతో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును, నమ్మకమైన వానికి మీ దీవెనలు మెండుగా ఉంటాయని అయ్యా
మీరు మాట్లాడుతున్న రీతిని బట్టి వందనాలు. ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వాళ్ళు చేసిన ప్రతి విషయంలో వాళ్ళు నమ్మకంగా నీ కనుదృష్టిలో జీవించి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ నీ కనుదృష్టిలో నిర్దోషమైన మార్గమందు నడిచి గొప్ప దీవెనలు మెండుగా పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇదిగో తండ్రి, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ వ్యాపారాన్ని మీరు దీవించండి. అయ్యా, చక్కటి ఆరోగ్యాన్ని బిడ్డలకు మీరు దయచేసి ప్రతి విషయంలో బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని అయాని కోరుకుంటున్నారు. వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో ఆయా ప్రతి పనిలో వాళ్ళు నమ్మకంగా జీవించి నీ మెండైన దీవెనలు పొందుకొని మహిమపరచబడాలని, నామం మహిమపరచబడాలని యేసు శక్తి గల వాళ్ళు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.